దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఎక్కువగా మన ప్రార్థన విన్నపాలు సమస్యల సందర్భంలో ఇరుకు ఆలోచనలో నుంచి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అన్నీ సుఖంగా ఉండి అన్నీ మనం అనుకున్నట్టు నడుస్తున్నప్పుడు, ప్రతిదీ మనం ఆశించిన రీతిగా జరిగినప్పుడు మన విన్నపాలు దేవునికి, ఆయనకి తెలుసు మన యొక్క విన్నపాలు వేదన బాధలో శ్రద్ధతో వస్తున్నాయా, లేక అన్నీ అనుకున్న రీతిగా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మన విన్నపంలో ఏదైనా వేదనతో కూడినటువంటి సమస్యలు మనం ఆయనకి తెలియచేస్తున్నామా అనేటువంటిది కంపేర్ చేసుకుంటే, ట్రబుల్స్, సమస్యలు ఎన్ని ఎలాగ వచ్చినా కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలి. అప్పుడే ఆ నమ్మకంతో చేసేటువంటి ఈ ప్రార్థన మన సమస్య వివరణ దేవునికి నీ ఆలోచనలు తెలియచేసినప్పుడు, నీకు అవసరమైన సమయంలో రైట్ టైం, ఒక సెకండ్ ముందు ఆయన చేయడు నీ ప్రార్థనకి, ఒక సెకండ్ అవతల కూడా చేయడు. ఏ క్షణంలో అయితే దేవుడు నీకు చేయాలో అప్పుడే ఆయన నీకు సమాధానం ఇస్తాడు. కాబట్టి సమాధానం కొరకు వెయిట్ చేసేటువంటి మనం నమ్మకంతో ప్రార్థన చేయాలి. అపనమ్మకంతో చాలాసార్లు మనకు తెలియకుండానే ఆ సమస్య నుంచి అపనమ్మకపు ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు మీరందరూ 46వ దావీదు కీర్తన చదివారు. మనమందరం ఉత్తరపరిచితంగా చదివాం దాన్ని. ఆ కీర్తన దేవుని దేవాలయములో, సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో క్వైర్ లీడర్స్ రాసిన పాట అది. దావీదు హృదయాన్ని తెలియజేసినప్పుడు, ఇప్పుడు మన క్వైర్ ఇప్పటివరకు పాటలు పాడారు కదా, ఆ క్వైరు రాసిన పాట ఇది. ఎందుకంటే దావీదు చాలా బలంగా తను ఏ దిక్కు వైపు చూస్తున్నాడు, ఎలా చూస్తున్నాడని దావీదు రెస్పాన్సెస్ విని దావీదు కీర్తన నుంచి క్వైర్ వారు రాశారు ఈ పాట. ఇప్పుడు మీరు నా ప్రసంగాల నుంచి మీరు ఒక పాట రాయండి అంటే కొన్ని మాటలు మీకు గుర్తుంటూ ఉంటాయి కదా. సో గుర్తున్నప్పుడు వాటి నుంచి నేను ఆ ప్రసంగాలు ఎలాగ ఉంటాయో మీకు తెలుసు. కాబట్టి క్వైర్ వాళ్ళందరూ కూర్చుని సరే అన్న ప్రసంగాలన్నీ కలిపి ఓ పాట రాద్దాం అనుకున్నారనుకోండి మీరు, నేను ఎక్కువగా దేని గురించి ఎక్కువ చెప్తానో కలిపి ఒక పాట రాసేయచ్చు మీరు. సో దావీదు మనసు నుంచి క్వైర్ వారు రాసినటువంటి పాట ఇది. అంత అద్భుతంగా రాశారంటే వాళ్ళు స్వయాన్ని దావీదు మాట్లాడుతున్నట్టే ఉంది ఈ కీర్తన. స్వయంగా దావీదు 46వ దావీదు కీర్తన. అంటే దావీదు శ్రమల గుండా వెళ్ళిన సందర్భాలు, తన ఆలోచనలో ఉన్నటువంటి తలంపులు మనం చూసినట్లయితే, ఇది మీకు ఎలా తెలుసన్నా అంటారేమో. నేను దీని గురించి కొంత సెర్చ్ చేసి ఏంటి అసలు ఇది చాలా ఎంత అద్భుతంగా ఉంది అని చేస్తే దాన్ని ఏమన్నారంటే, ఆ పాటని దాన్ని చెప్తాను, సమయం వచ్చినప్పుడు చెప్తాను. దానిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు, దేవుడు మనకు ఆశ్రయము దొరకమని ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకుంటా సహాయకుడు కావున భూమి మార్పు నొందినను. ఎవరో ఒకళ్ళు గట్టిగా చదవండి. నడి అది ఇక్కడ ఫస్ట్ ద చర్చ్ క్వైర్ ఆ స్టాండర్డ్కి వచ్చిందంటే, దేవుని ఆరాధికులు ఈ మాట చెప్పేటువంటి స్టాండర్డ్కి రీచ్ అయ్యారంటే, సంఘం కూడా ఆ స్టాండర్డ్కి రీచ్ అయింది. ఏ స్టాండర్డ్కి రీచ్ అయింది? యెహోవా దేవుడు నాకున్నాడు కాబట్టి మేము భయపడము. అద్భుతం. మనకి సమస్యలు వచ్చినప్పుడు ఇంత చెప్పాను, నేనే ఫస్ట్ భయపడిపోతా. మీరు మనం అందరం అదే బ్యాచ్. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు?
ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు మనకు తెలియచేస్తుంది ఏంటంటే మేము భయపడం. అలాంటి పరిస్థితికి మన నమ్మకం వెళ్ళిపోవాలి, మన గ్రాఫ్ నమ్మకం వైపు వెళ్ళిపోవాలి. ఆ విధంగా వెళ్ళడానికి చాలా ఈ సౌలు ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపితే దావీదు ఎంతమంది చంపాడు? 10,000. ఇప్పుడు ఎవరిని దృష్టించి 10,000 మంది చంపినటువంటి దావీదుని వాళ్ళు తీసుకుని ఈ పాట పడుతున్నారంటే దావీదుల మీద వెలుగున్నటువంటి నమ్మకం ఏంటంటే ఎన్ని వేల మంది తన మీద పడిన భయపడననేటువంటి దావీదుని మనకు చూపిస్తున్నారు. అంటే 10,000 మందిని చాలా సున్నితంగా చంపగలిగినటువంటి ఈ దావీదుని మనసులో పెట్టుకుని రాస్తూ ఉంటుంటే మరి దావీదు ఎవరికి భయపడ్డాడు? 10,000 మందిని చంపగలిగినప్పుడు ఎవరి మీద భయపడ్డాడు? ఎవరి గురించి పారిపోయాడు? పర్వతాల్లోకి, గుహల్లోకి ఈ సౌలు గురించి పారిపోయాడు. కాబట్టి సిచ్యువేషన్స్ అన్నీ ఒకేలాగా ఉండవు. సందర్భానుసారంగా దేవుల్లో ఉన్నటువంటి మనకి సమస్యలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సంతోషాలు వచ్చినా మనం దేవునితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలి అనేటువంటి విషయాన్ని తీసుకొస్తూ ఈ పాటని పాడడం జరిగింది. అయితే ఈ 1 సమూయేలు 21వ అధ్యాయము 31వ వచనం చూస్తే అక్కడ రాస్తున్నాడు, చదవండి. 1 సమూయేలు 21వ అధ్యాయము 31వ వచనం. మన యొక్క ఆలోచనలు, తలంపులను బట్టి సమస్యలు అనేటువంటి వస్తాయి, కానీ ఆ సమస్యల్లో మనకు విజయం ఉంటుంది అనేటువంటి నమ్మకం మనం కలిగి ఉండాలి. 1 సమూయేలు 21వ అధ్యాయము 31. 21 ఏం కలగదు? స్థిరత. అంటే ఎంత రోజైనా ఈ భూమి మీద రాజ్యాలైనా ఆసిలేట్ అవుతూ ఉంటాయి. సమస్యల్లో పడుతూ ఉంటాము, సమస్యల నుంచి బయటపడుతూ ఉంటాము. ఇది మనం గమనించి ఈ టైంలో ఈ అధ్యాయాల దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఎలా అయిపోయాడో తెలుసా? ఈ అధ్యాయంలో దావీదు పిచ్చోళ్ళగా యాక్ట్ చేశాడు. నాట్యాలు చేయడం మొదలుపెట్టాడు, బట్టలు చింపుకోవడం మొదలుపెట్టాడు, సొంగగార్చడం మొదలుపెట్టాడు. అంటే ఆ విధంగా దావీదు కృంగిపోయిన పరిస్థితుల్లో కూడా వెళ్ళాడు. ఎలాంటి వాడు? ఫిలిస్తీయులు ఇశ్రాయేలు బయటపడుతున్న సందర్భంలో గొల్యాతును చంపినటువంటి దావీదు కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి పిచ్చివాళ్ళగా నృత్యం చేసినటువంటి పరిస్థితులు కూడా మనకు కనబడుతుంటాయి. బట్టలు చింపుకొని వెర్రివాని వలె గెంతులేస్తూ ఈ సిచ్యువేషన్ని మనం ఆలోచన చేసుకుని మనం గమనించవలసింది ఏంటంటే భయం ఎక్కువైపోయేటప్పుడు, ఫియర్ అనేటువంటిది మనకి ఎక్కువైనప్పుడు మన మాటలు కూడా పిచ్చోళ్ళలాగే ఉంటాయి. మనకు కొంచెం భయం అయినప్పుడు స్థిరంగా మాట్లాడలేం, మన మాటలు కూడా వెర్రిగా ఉంటుంది. లోకులకు, ప్రజలకి మనం మాట్లాడే విషయాలను బట్టి, ఆ యొక్క స్ట్రగుల్స్ని బట్టి, అది మనం నలిపిన విధానం బట్టి. కానీ ఇక్కడ మనం చదివినటువంటి ఈ 46వ దావీదు కీర్తనని మనం చూసినప్పుడు మన ఆలోచనలో ఈ భూమి చుట్టూ సముద్రములలో పర్వతములు మునిగినను, అంటే పరిస్థితులు, అలాంటి పరిస్థితులు, ఒకసారి భూకంపాలు, ఒకసారి సముద్రాల్లో మునిగేటువంటి పరిస్థితుల్లో వచ్చినను మనము ఏమంటారు? వాటి ఘోషించినను, మెరుగు కట్టినను, పొంగినను, పర్వతం కదిలినను మనము భయపడము. ఇది చాలా పెంచుకోవాలి. ఈ పరిస్థితిని మనం చాలా పెంచుకోవాలి. చాలాసార్లు మన సమస్యల్లో మనం ఉపయోగించేటువంటి మాట భయం. చాలా త్వరగా మనం కృంగిపోయి మన మనసుల్లోకి వచ్చేటువంటిది
భయం. ప్రయాణం చేస్తే భయం, బస్సు ఎక్కితే భయం, విమానం ఎక్కితే భయం, రోడ్డు మీదకి వెళ్తే భయం, ఈ రోజుల్లో పొద్దున్నే వాకింగ్కి వెళ్తే కూడా భయమే. ఇలాంటి లోకంలో మనం ఉన్నప్పుడు, మన పరిస్థితుల్లో మనం ఆలోచించుకుని నడుస్తున్నప్పుడు భయం అనేటువంటిది సామాన్యం. కానీ భయం సందర్భంలో చదవవలసినటువంటి కీర్తన 46 దావీదు కీర్తన. ఫియర్. ఎప్పుడైతే ఈ పని మనం చేయలేమేమో, ఈ సమస్య మనం సాధించలేమేమో, దీన్ని మనం అధిగమించలేమో, ఈ తప్పిపోయినటువంటి కుటుంబాల్లో విచ్ఛిన్నమైనప్పుడు, బాంధవ్యాలు మరి తిరిగి బద్దలైనప్పుడు, మళ్ళీ మనం కలవలేమేమో, లేకపోతే ఈ కుటుంబం తిరిగి కట్టలేమేమో అనే భయాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. దాన్ని చెప్పడానికి ఈ కీర్తనకారుడు దీన్ని ఎలాగా, ఈ భయాల నుంచి మనకు ముందు సాగడం ఎలాగంటే, మన విన్నపం ఎలాంటి సందర్భమైనా దేవునికి విన్నవించుకోవడమే ప్రార్థన తప్ప వేరే మార్గం లేదు. ఎందుకు మరి ఇది మనకి ఆలోచనకి రావాలి అంటే, విన్నపం చేసినప్పుడు దేవుడు ఇవాళ చేయకపోయినా దాని సమయం రేపైతే రేపే చేస్తాడు. మనం విన్నవిస్తున్నాం కదా అని ఆ సమయానికి ముందు రోజు కూడా దేవుడు మనకు అది చేయడు. ఆయన సమాధానం సమయము ఆయన చేతుల్లోనే ఉంది. ఇది ఒక నమ్మకం మనం కలిగటం. భయం అనేది పెడచెవిని పెట్టాలి, నమ్మకం అనేటువంటిది మన ముందు ఉంచాలి. ఆ నమ్మకంలో ఉంచినప్పుడు ఆ సమయానికి దేవుడు దాన్ని తెలియచేస్తాడు. అందుకే ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే, ఇశ్రాయేల్ సైన్యంలోకి వచ్చి, ఇది మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీ, మీకు ఒక గ్రహింపుకు తేవడానికి చెప్తున్నాను. వీళ్ళ యొక్క దేవుని బిడ్డలైన ఇశ్రాయేల్ జనాంగంలో ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి అయినటువంటి యుద్ధ సామాగ్రిని అంతా ముందు ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు. అందుకే భయపడి కూర్చున్నారు వీళ్ళు. యుద్ధ సామాగ్రి ఎత్తుకెళ్ళిపోయారు. యుద్ధ సామాగ్రితో పాటు యుద్ధ సామాగ్రిని తయారు చేసేవాళ్ళని కూడా ఎత్తుకెళ్ళిపోయారు ఫిలిస్తీన్. మళ్ళీ కొత్త యుద్ధ సామాగ్రి కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? మళ్ళీ తయారు చేసేవాళ్ళని తెచ్చుకుని, మళ్ళీ తయారు చేసుకుని అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు దావీదు వాళ్ళకి చెరండి ఆ ఫిలిస్తీయుల నుంచి, యాక్చువల్గా మనం గొలియాతు స్టోరీకి వెళ్ళిపోతాం, కానీ గొలియాతుకి ఫిలిస్తీన్లు ఎందుకు పడిపోయి దాక్కున్నారు? రోజు వచ్చి ఎందుకు గొలియాతు రండిరా ఎవరు వస్తారని పిలుస్తున్నాడంటే, దాని ముందు అసలు ఇశ్రాయేల్ దగ్గర సామాగ్రి లేదు, యుద్ధానికి వెళ్ళాలి. అందుకే దావీదు ఆ ప్రార్థన మనం వింటే, ఆ నమ్మకం, ఆ విశ్వాసం. గొలియాతును చంపిన తర్వాత సౌలుకు భయపడి పారిపోయాడు మళ్ళీ దావీదు. కాబట్టి పరిస్థితులు, ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి స్థిరత్వం గురించి స్థిరత ఈ దేవుని విశ్వాసంలో కూర్చుని, ఈ సంఘంలో కూర్చుని ఆరాధిస్తున్న మనకు కూడా పరిస్థితులు అటు ఇటు వెళ్ళినా ఒక నమ్మకం అనేటువంటిది దేవుని యందు ఉంచడం అనేటువంటిది చాలా ప్రాధాన్యత. అది చెప్పడానికే ఈ దినాన్ని మీతో నేను మాట్లాడుతున్నాను. అస్థిరతలోనూ నమ్మకంగా ఉండాలి, స్థిరత్వంలోనూ మనం దేవుని యందు నమ్మిక ఉండాలి.